2020 తర్వాత టాలీవుడ్ సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఒకప్పుడు తెలుగు మూవీ అంటే కంటెంట్ లేని కమర్షియల్ సినిమాలు అనే ప్రచారం ఉండేది. అయితే బాహుబలి సిరీస్ తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని పూర్తిగా తుడిచిపాడేసింది. బాహుబలితో రాజమౌళి ఇచ్చిన స్ఫూర్తిని తీసుకొని మిగిలిన తెలుగు డైరెక్టర్లు కూడా బలమైన కథలని కమర్షియల్ జోనర్ లో చెప్పొచ్చని డిసైడ్ అయ్యారు. మన తెలుగు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్లు పెట్టి తెలుగు సినిమాలు తీయడానికి అస్సలేమాత్రం భయపడటం లేదు. దానికి తగ్గట్లుగానే బలమైన కథా కథనాలు ఉన్న మన సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను కొల్లగొడుతున్నాయి. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ అందుకున్న సినిమాల జాబితాలో టాప్ 1 లో త్రిబుల్ ఆర్ నిలిచింది. త్రిబుల్ ఆర్ సినిమా ఏకంగా తెలుగు రాష్ట్రాలలోనే 272 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత 2వ స్థానంలో బాహుబలి మూవీ ఉంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 204 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఇక 3వ స్థానంలో గత ఏడాది వచ్చిన సలార్ సినిమా 150 కోట్ల షేర్ తో నిలవడం విశేషం. తర్వాతి స్థానాలలో అలవైకుంఠపురంలో 130 కోట్లతో నిలిచింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు 117.50 కోట్ల షేర్ తో 5వ స్థానంలో ఉంది. ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన హనుమాన్ సినిమా వండర్స్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తే తెలుగు రాష్ట్రాలలో 89.50 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని టాప్ 10 జాబితాలోకి వచ్చి చేరింది. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా ఏవరేజ్ టాక్ తోనే 90.53 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవడం ద్వారా టాప్ 10 జాబితాలోకి చేరింది. ఓవరాల్ గా మొన్నటి సంక్రాంతి సినిమాల కలెక్షన్లు పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాలలో హైయెస్ట్ షేర్ వసూలు చేసిన టాప్ 10 సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది. మొదటి స్థానం త్రిబుల్ ఆర్ 272.31 కోట్లు. 2వ స్థానం బాహుబలి 2 204 కోట్లు. 3వ స్థానం సలార్ 150.73 కోట్లు. 4వ స్థానం అలవైకుంఠపురంలో 130.17 కోట్లు. 5వ స్థానం సరిలేరు నీకెవ్వరు 117.50 కోట్లు. 6వ స్థానం వాల్తేరు వీరయ్య 115.10 కోట్లు. 7వ స్థానం బాహుబలి పార్ట్ 1 114 కోట్లు. 8వ స్థానం సైరా నరసింహారెడ్డి 106.4 కోట్లు. 9వ స్థానం రంగస్థలం 95.27 కోట్లు. 10వ స్థానం గుంటూరు కారం 90.53 కోట్లు. 11వ స్థానం సర్కారు వారి పాట 90.07 కోట్లు. 12వ స్థానం హనుమాన్ 89.50 కోట్లు. 13వ స్థానం ఆది పురుష్ 86.25 కోట్లు. 14వ స్థానం పుష్ప 85.35 కోట్లు. ఇక 2024-25లో మరిన్ని పాన్ ఇండియా చిత్రాలు తెలుగు నుంచి రానున్నాయి. కల్కి, పుష్ప 2, దేవరా, ఓజీ, గేమ్ చేంజర్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ పై దండెత్తనున్నాయి. చూడాలి ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక టాప్ 10 లో ఎలాంటి స్థాన చలనాలు జరుగుతాయో.